ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ఇంతవరకు చక్కగా దేవుని సన్నిధిలో మంచి సాక్ష్యాలు మనం విన్నాం. దేవుడి మాటలను మన యొక్క వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ క్రీస్తు కల్వరి ప్రార్థన మందిర ఈ ఆరాధన కార్యక్రమంలో పాల్గొనడానికి చేరవచ్చిన మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ చక్కని అవకాశాన్ని, మంచి తరుణాన్ని నాకు ఇచ్చినటువంటి పరిశుద్ధైన దేవునికి మొదటిగా నా హృదయపూర్వకమైనటువంటి స్తుతులు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. గడిచిన వారంలో ఒక మంచి వర్తమానాన్ని, ఒక మంచి సబ్జెక్ట్ని మనం ధ్యానం చేశాం. హల్లెలూయా. దేవుని గురించి మనము నేర్చుకున్నామో చెప్పగలరా? దేవుడు గడిచిన వారంలో మీతో మాట్లాడినటువంటి అంశము ఏంటి? దేవుడు ఎలా నడిపిస్తాడు, ఎక్కడికి నడిపిస్తాడు, దేవుడు మనల్ని ఎలా నడిపిస్తాడు అనే విషయాన్ని మీకు గడిచిన వారంలో నేర్పించాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గుర్తొచ్చిందా? ఎప్పుడన్నా గుర్తొచ్చిందా దేవుడు ఎలా నడిపిస్తాడు? మొట్టమొదటిది, దేవుడు తన సన్నిధిని తోడుగా ఉంచి నడిపిస్తాడు. రెండవది, దేవుడు త్రోవ చూపి మనల్ని నడిపిస్తాడు. మూడవది, ఆయన మనల్ని మెల్లగా నడిపిస్తాడు. త్రోవ చూపి మెల్లగా నడిపిస్తాడు. మనల్ని పరిగెత్తించడు, మనం అలసిపోయేటట్లుగా చేయడు. నాలుగవది, ఆయన మనల్ని సురక్షితముగా నడిపిస్తాడు. హల్లెలూయా. సురక్షితముగా నడిపిస్తాడు. ఐదవది, తన ఆలోచన చేత మనల్ని నడిపిస్తాడు. హల్లెలూయా. గుర్తొచ్చినాయా? మొదటిది, ఆయన సన్నిధిని మనకి తోడుగా ఉంచి. రెండవది, త్రోవ చూపి. మూడవది, మెల్లగా. నాలుగవది, సరి అయినటువంటి సురక్షితముగా. ఐదవది, ఆయన ఆలోచన చేత మనల్ని నడిపిస్తాడు. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో నుండి నిర్గమాకాండము 13వ అధ్యాయము 21వ వచనం నుండి చదువుదాం. వారు పగలు రాత్రియు ప్రయాణము చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటివేళ మేఘస్తంభములోను, వారికి వెలిగించుటకు రాత్రివేళ అగ్నిస్తంభములోను ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చెను. ఆయన పగటివేళ మేఘస్తంభమునైనను రాత్రివేళ అగ్నిస్తంభమునైనను ప్రజల ఎదుట నుండి తొలగింపలేదు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగరుడా, ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో కొద్దిసేపు మీ మాటలు వినాలని ఆశపడుతున్నాం. అయా, ఈ చదవబడిన లేఖన భాగము ద్వారా చేరవచ్చిన బిడ్డలతో, నాతో, మా అందరితో మీరు మాట్లాడండి. అయా, వినగల చెవిని, గ్రహింపగల మనస్సు, వాక్యాన్ని అర్థం చేసుకుని నడుచుటకు మీరు కృపను అనుగ్రహిస్తూ మమ్మల్ని మీరు ఆకడ కొరకు సిద్ధపరచవలసిందిగా యేసు నామంలో ప్రార్థన చేస్తున్నాను మా పరలోకపు తండ్రి. ఆమెన్. అందరు గట్టిగా చెప్దాం, ఆమెన్. హల్లెలూయా. ఏందో దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కొండల్లో కూడు ఆడే ఉందా? తినొచ్చారా లేదా? మళ్ళా పోయి తిందాంలేండి అని వచ్చేసారా? హల్లెలూయా. ఏదో నీరసంగా హల్లెలూయా ఎల్లవయ్యా. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని, మీరు ఎంత ఉజ్జీవంగా ఉంటారో సేవకుడు అంత ఉజ్జీవంగా ఉంటాడు. మీరు ఎంత చక్కగా ప్రతిస్పందిస్తూ ఉంటారో దేవుని వాక్యము వరవడి కూడా అలాగే వస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు నీళ్లు పారుతూ ఉన్నాయి, పారే నీళ్ళకి ఏదైనా అడ్డం పెట్టామనుకోండి, ఏమైపోద్ది? ఆగిపోతాయి అక్కడికి కదా. మరలా అది నిండి ఆ అడ్డం వచ్చిందంతా పొర్లి పారేంత వరకు ఎదురు చూడాలి కదా.
అట్లాగే దేవుని వాక్యము ఒక వరవడితో వెళ్తున్నప్పుడు అడ్డుకట్టలు ఏమాకండి. ఎట్లాంటి అడ్డుకట్టలు? ఎట్లాంటి అడ్డుకట్టలు? చేతులు ఎత్తండి, చేతులు ఎత్తకుండా, చప్పట్లు కొట్టండి, చప్పట్లు కొట్టకుండా. ఏమండి ఇవన్నీ దేనికి? మీరందరూ మాటలు వింటున్నారా లేదా అనడానికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు ఎప్పుడైతే ఉజ్జీవంగా ఉంటారో దేవుని మాటలు కూడా మీకు అంతగా వస్తాయి. అలా కాకుండా మీరు నీరసంగా ఆయన చెప్పుకొని పోతాడులే, ఆయన చెప్పుకుంటాడులే, ఇప్పుడు మనం అన్నీ వినాలనా అనే విధంగా ఉంటే మాత్రం ఏముండదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మనలను నడిపించువాడు. దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు. ఎలా నడిపిస్తున్నాడంటే ఇశ్రాయేలీయులకు ఆయన సన్నిధిని తోడుగా ఉంచి నడిపించాడు. ఇశ్రాయేలీయులకు ఆయన త్రోవ చూపి నడిపించాడు. ఇశ్రాయేలును ఆయన మెల్లగా నడిపించాడు. హల్లెలూయా. ఏంటి పాస్టర్ గారు ఆయన మెల్లగా నడిపించాడని చెప్తున్నారు అని అంటే, ఇశ్రాయేలీయులు ఆ యొక్క త్రోవలో వెళ్తున్నప్పుడు, ఏ త్రోవలో? అరణ్య మార్గములో ఐగుప్తు నుండి కానానికి ప్రయాణమై వెళ్తున్నటువంటి వారి ప్రయాణంలో ఇశ్రాయేలీయులకు దేవుడు తోడుగా ఉండి వారిని నడిపిస్తున్నాడు. ఈ చదవబడినటువంటి లేఖన భాగంలో ఆయన చెప్తున్నటువంటి మాటలు ఏమిటంటే, ఆయన యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభములోను, వారికి వెలిగించుటకు రాత్రి వేళ అగ్నిస్తంభములో నుండి వారికి ముందుగా నడుచుచూ వచ్చేను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారికి ముందుండి నడిపిస్తున్నటువంటి దేవునిగా ఇక్కడ మనకు కనబడుతున్నాడు. ఇశ్రాయేలు నడిపిస్తున్నటువంటి క్రమములో వారు ఎక్కడ ఆగాలో అక్కడ వారిని ఆపి, ఎక్కడ వారు నడవాలో అక్కడ వారిని నడిపి, ఎక్కడ వారు సేద తీరాలో ఆ ప్రదేశంలో వారికి సేద తీర్చి, హల్లెలూయా, ఇశ్రాయేలుకు ఒక కట్టడి దేవుడు నియమించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏంటి ఆ కట్టడి అంటే దేవుని సన్నిధి. ఇశ్రాయేలీయులు వారితో దేవుడు ఒక మాట చెప్పాడేమని, నేను మీతో ఉండినట్లుగా మీ మధ్య నేను నివాసం చేయనట్లుగా మీరు నా కొరకు ఒక మందిరాన్ని నిర్మించండి. నేను చెప్పిన విధంగా మందిరాన్ని నిర్మించండి అని చెప్పాడు దేవుడు. హల్లెలూయా. దేవుడు చెప్పిన విధంగా మోషే బెసలేలు ద్వారా ఒక ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించాడు. దాని కొలతలు, దాని యొక్క పొడవు, దాని ఎత్తు ఏ రీతిగా ఉండాలో ఆ రీతిగా మందిరాన్ని నిర్మించాడు. ఇశ్రాయేలీయులు ఆగినప్పుడు ఆ మందిరము అక్కడ కట్టబడేది. దేవునికి స్తోత్రం. ఎందుకనంటే గుడారము. హల్లెలూయా. ఈ గుడారం వేయడం చాలా సులభము కాబట్టి వారు ఎక్కడ ఆగితే అక్కడ యాజకులు ఆ గుడారమును సిద్ధపరిచేవారు. ఎప్పుడైతే యాజకుడు గుడారము సిద్ధపరిచేవాడో దేవుని సన్నిధి ఆ గుడారం మీదకి వచ్చేది. అది వారికి కనబడుతూ ఉండేది. దేవుని సన్నిధి కనబడుతూ ఉండేది. ఒక మేఘము ఆ మందిరమును ఆవహించి ఆ మందిరము చుట్టూ కమ్ముకొని ఉండేది. ఒక నీడవలే ఆ మందిరం మీద మేఘం ఉన్నంత కాలము ఇశ్రాయేలీయులు కదలకుండా వారు అక్కడే ఉండేవారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారు అక్కడే ఉండేవారు. ఎప్పుడైతే ఆ మేఘము తొలగిపోయిందో వారు మరలా ప్రయాణము కొనసాగించేవారు. దేవునికి స్తోత్రం. అట్లా ఇశ్రాయేలీయులను ఆయన మెల్లగా నడిపించాడు. ఆయన సురక్షితముగా నడిపించాడు. ఆయన తన ఆలోచన చేత నడిపించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిన్ను కూడా అలా నడిపించాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని యొద్దకు నువ్వు వచ్చావు, ఆయన చెప్పిన విధంగా నడవడానికి నువ్వు సిద్ధపడుతున్నావు, ఆయన మీద ఆధారపడి నడవడానికి నువ్వు సిద్ధపడుతున్నావు. నీవు దేవుని సన్నిధిలో దేవునిని ఆధారముగా చేసుకొని నీ జీవిత పయనాన్ని, నీ క్రైస్తవ జీవితాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలని నువ్వు నిశ్చయించుకొని ఆయన సన్నిధికి వచ్చావు. అయితే దేవుడు నీతో చెప్తున్నాడు, ఆనాడు ఇశ్రాయేలులకు నా సన్నిధిని తోడుగా ఉంచి నడిపించినట్లుగా నేను నిన్ను నడిపించదను. ఆనాడు ఇశ్రాయేలులకు త్రోవ చూపి నడిపించినట్లుగా నేను నిన్ను నడిపించదను. ఆనాడు ఇశ్రాయేలీయులను మెల్లగా నడిపించినట్లుగా నేను నిన్ను నడిపించదను. ఆనాడు ఇశ్రాయేలీయులు సురక్షితముగా నడిపించినట్లుగా ఎన్ని శ్రమలు ఎదురైనా, ఎన్ని బాధలు ఎదురైనా, ఎన్ని ఇరుకులు ఎదురైనా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా నేను వారిని సురక్షితముగా కాపాడినట్లుగా నేను నిన్ను కాపాడేదను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అక్కడ చక్కని మాట వ్రాయబడింది చూడండి. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో నుండి నిర్గమాకాండము 14వ అధ్యాయము 10వ వచనం నుంచి చదవండి. ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలీయులు కన్నులెత్తి ఐగుప్తీయులు తన వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొర్రపెట్టిరి. అంతట వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మను రప్పించితివా? మమ్మను ఐగుప్తులో నుండి బయటకు రప్పించి మమ్మను ఇట్లు చేయనేలా? మా జోలికి రావద్దు, ఐగుప్తులకు దాసులమగుదమని ఐగుప్తులు మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఇశ్రాయేలులకు దాసులమగుటయే మేలని చెప్పిరి. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా నేడు మీకు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడును చూడరు. యెహోవా మీ పక్షముగా యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలని ప్రజలతో చెప్పెను. అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొర్రపెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇశ్రాయేలుతో చెప్పుము. నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రము వైపు నీ చెయ్యి చాపి దాని పాయలుగా చేయము. అప్పుడు ఇశ్రాయేలుడు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోవుదురు. ఇదిగో నేనే ఐగుప్తీయుల హృదయమును కఠినపరచుదును, వారు వీరిని తరుముదురు. నేను ఫరో వలనను అతని సమస్త సేనల వలనను అతని రథముల వలనను అతని గుర్రపు రౌతుల వలనను నాకు మహిమ తెచ్చుకొందును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలులకు అరణ్యములో దేవుడు ఏ విధంగా తోడుగా ఉన్నాడో ఒక చక్కని దృష్టాంతం మనం చదువుకున్నాం. ఇశ్రాయేలీయులను ఐగుప్తు బానిసత్వంలో నుండి విడిపించినటువంటి మోషే భక్తుడు ఇశ్రాయేలును అరణ్య మార్గంలో నడిపించుకొని వెళ్తున్నాడు. అతడు పిహాహిరాతు అనేటువంటి ప్రదేశానికి వచ్చినప్పుడు వారికి ఎదురుగా సముద్రం ఉంది. అది ఎర్ర సముద్రం. వెనక చూడబోతే ఫరో సైన్యము వారిని అందరినీ సంహరించాలని 600 రథములను అనేక గుర్రపు రౌతులను వెంటబెట్టుకొని ఫరో ఇశ్రాయేలీయులను చంపాలని బయలుదేరాడు. దేవునికి స్తోత్రం. దేవుడు అంటున్నాడు, వారేమో నిన్ను చంపుతారని నువ్వు భయపడుతున్నావు, వారేమో నిన్ను ఏదో చేస్తారని నువ్వు భయపడుతున్నావు, వారు నీకేదో హాని కలిగిస్తారని నువ్వు భయపడుతున్నావు, కానీ నీ పట్ల నా ఉద్దేశము వేరు. హల్లెలూయా. నీ పట్ల నా ఉద్దేశము వేరు, నీ పట్ల నా తలంపు వేరు, నీ పట్ల నా చిత్తము వేరు. దేవునికి స్తోత్రం. నువ్వేమో ఆ సమస్యను చూసి భయపడిపోతున్నావు, నేనేమో ఆ సమస్య వలన నాకు వచ్చే మహిమను చూసి పొంగిపోతా ఉన్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బాధ వచ్చిందని దిగులు పడిపోతాం మనం కదా, బాధ వచ్చామని కురిగిపోతాం కదా మనం. హల్లెలూయా. అప్పుడు చింటు ముందు కూర్చొని వాళ్ళు ఏదో అన్నారని మనము కృంగిపోతూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ నీ అప్పు ఎలా తీర్చాలో దేవునికి తెలుసు. దేవునికి స్తోత్రం. నీ సమస్య ఎలా తీర్చాలో దేవునికి తెలుసు. నీ రోగం ఎలా పోగొట్టాలో దేవునికి తెలుసు. నీకు కావలసినటువంటి అవసరత ఎక్కడ, ఎట్లా, ఎలా తీర్చాలో దేవునికి తెలుసు. హల్లెలూయా. ఐగుప్తీయులు అంటున్నారు, మాకు సమాధులు లేవయ్యా, ఐగుప్తులోనే ఉండుంటే ఆ ఐగుప్తులోనే చచ్చేవాళ్ళము, ఆ ఐగుప్తులోనే మాకు సమాధులు సమృద్ధిగా ఉండేవి. నువ్వేమో అరణ్యంలోనికి తీసుకొచ్చి మమ్మల్ని అందరినీ ఒక్కసారిగా చంపాలని మేము ఐగుప్తుకు దాసులుగానే ఉంటాం. హల్లెలూయా. ఇప్పుడన్నా ఒప్పుకో, మేము ఐగుప్తుకు దాసరికంగా వెళ్ళిపోతాం. హల్లెలూయా. ఏమి ఎందుకు మొరపెట్టావైతే? నువ్వు దాస్యములో బ్రతకాలనుకున్న దానివి, దాస్యములో బ్రతకాలనుకున్న వాడివి, పాపపు సంఖ్యలతో కట్టబడి మొత్తబడి ఆ పాపములోనే, ఆ బురదలోనే, ఆ యొక్క మలములోనే జీవించాలని సిద్ధపడి నువ్వు మొర ఎందుకు పెట్టా? మొరబెట్టకుండా ఉండాల్సింది కదా. ఆ ఇటుకలు చేసే పనిలో, ఆ ఇటుకలు కాల్చే పనిలో, ఆ ఇటుకల కొరకు గడ్డిని సమకూర్చే పనిలో నిన్ను ఐగుప్తీయులు మొత్తుతున్నప్పుడు నువ్వు మొరపెట్టకుండా ఉండాల్సింది. అప్పుడేమో మొరపెట్టావు. నీవు మొరపెట్టగానే కనికరం కలిగిన దేవుడు నిన్ను కనికరించాడు, నీకు విడుదల ఇచ్చాడు, నువ్వు కోరింది నీకు ఇచ్చాడు.
మార్గం మధ్యలో చిన్న సమస్య ఎదురైందని చెప్పి దేవుని మీద తిరుగుబాటు చేస్తావా? దేవుని మాటకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తావా? ఇది ఎక్కడి న్యాయం? నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడని నీకు విశ్వాసం లేదా? నిన్ను పిలిచిన దేవుడు నిన్ను కాపాడతాడనే నమ్మకం నీకు లేదా? నిన్ను పిలిచిన దేవుడు నీకు సహాయం చేసి నిన్ను అద్దరికి చేర్చువాడని నీకు నమ్మకం లేదా? హల్లెలూయా. ఎందుకు ఆగిపోతున్నావు? సాగిపో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సాగిపో అని దేవుని వాక్యము ఇక్కడ మనకి తెలియజేస్తూ ఉంది. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎక్కడికి నడిపిస్తాడు? ఇశ్రాయేలీయులను మరణకరమైనటువంటి పరిస్థితుల్లో తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఆరిన నేల మీద సముద్రములో వారిని నడిపించిన దేవుడు హల్లెలూయా మనల్ని ఎక్కడ నడిపిస్తాడు? ఎక్కడికి నడిపిస్తాడు? చూడండి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో కీర్తనల గ్రంథం 23వ కీర్తన, కీర్తనల గ్రంథము 23వ కీర్తన 2వ వచనం చదవాలి. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. హల్లెలూయా. ఎక్కడ నడిపిస్తున్నాడంట? దేవుడు నిన్ను ఎక్కడ నడిపిస్తాడంట? పచ్చిక గల చోట్ల. హల్లెలూయా. పచ్చిక దేనికి సాదృశ్యం? పచ్చిక దేనికి సాదృశ్యం? సమృద్ధికి సాదృశ్యం, ఆశీర్వాదానికి సాదృశ్యం. హల్లెలూయా. అభివృద్ధికి సాదృశ్యం. హల్లెలూయా. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించుచున్నాడు. దావీదు భక్తుడు సెలవిస్తున్నటువంటి మాట. హల్లెలూయా. పచ్చిక గల చోట్ల, పచ్చిక ఉన్నది అంటే అక్కడ ఆహారము సమృద్ధిగా ఉంది అని అర్థం. పచ్చిక ఉంది అంటే అక్కడ నీరు సమృద్ధిగా ఉందని అర్థం. పచ్చిక ఉంది అంటే ఇక్కడ పంటలు పండుతాయి, మంచి ఆహార పదార్థం అక్కడ మనకు దొరుకుతుంది అని అర్థం. గొర్రెల కాపర్లు ఏం చేస్తారు? ఎడారిలోకి తీసుకొని పోరు గొర్రెల్ని. అవునా? ఎక్కడ తీసుకొని పోతారు? ఎక్కడ పచ్చిక మైదానాలు ఉన్నాయో, ఎక్కడ వాటికి సరైనటువంటి గడ్డి మేత దొరుకుతుందో ఆ ప్రదేశాలకి నడిపిస్తాడు గొర్రెల కాపరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ దేవుడు మనతో ఏమంటున్నాడు? ఈ కాపరి మనకి ఎలాంటి వాడిగా ఉన్నాడు? అలాంటి పచ్చిక గల చోట్ల ఆయన నిన్ను నడిపిస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు నీకు పచ్చిక దొరకట్లా అంటే నీకు ఆశీర్వాదం దొరకట్లా, మేలు దొరకట్లా, సమృద్ధి దొరకట్లా, కరువును అనుభవిస్తున్నావు, సమస్యలో కొట్టుమిట్లాడుతున్నావు, ఏదో ఒక సహాయం దొరికితే బాగుండని నువ్వు వెతుకుతూ ఉన్నావు. కానీ దేవుడు అంటున్నాడు, నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయించున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించుచున్నాడు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవులారా, నేను మీకంటే మీ తీసిపోయిన ఏం కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు ఎలాంటి బాధలు పడుతున్నారో నేను కూడా అలాంటి బాధలో పడిన వాడినే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పటికీ ఇంటి ముందుకు వచ్చి గోల్ చేసేవాళ్ళు లేకపోవచ్చు, కానీ బ్యాంకులో రుణాలు ఇప్పటికీ కడతానే ఉన్నా. 3 రుణాలు కడతాను నేను ప్రతి నెల. ఎంత కడతాను తెలుసా? 26,500 కడతా. హల్లెలూయా. యాడ్ నుంచి వస్తున్నాయి, యాడ్ నుంచి వస్తున్నాయి. మీరు ఇస్తున్నారా? మేము వేసుకుంటేనే కదా పాస్టర్ గారు నాకు కడుతుంది అని అంటారా? హల్లెలూయా. మీరు ఇస్తున్నారా ఇట్లేదు మీకే తెలియాలి. నేను మిమ్మల్ని అడగట్లా. మీరు ఇస్తున్నారా ఇట్లేదా, నేను ఇచ్చేది నిజంగా సేవకునికి ఉపయోగపడుతుందా లేదా అనేది మీరే ఆలోచన చేసుకోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి దేవులారా, దేవుడు సమృద్ధిని అనుగ్రహించి మన అవసరతలు తీర్చి మన అక్కరలు తీర్చి శాంతితో నిద్రలేని రాత్రులు గడిపేవాడిని. రాత్రిపూట నిద్రపోతే మెలకు వస్తే ఇంకా నిద్ర పట్టదు. నిద్ర పట్టని రాత్రులు.
ఒకానొక దశలో ఎందుకు ఈ బ్రతుకు, ఇలాంటి బ్రతుకు బతకడం కంటే చచ్చిపోవడమో మేలేమో అని తలంపులు వచ్చాయి. హల్లెలూయా. మా పాస్టర్ గారు అంటాడు, దేవుడు మనకు సహాయం చేస్తాడు, ఎందుకయ్యా నువ్వు దిగులు పడతావు, పడుకో, నువ్వు నిద్రపో, ఎన్ని ఆలోచన చేయమాక దేవుడే రేపు నువ్వు చూసుకుంటాడు అంటా ఉండేది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేనేనాడు ఉపవాసం ఉండలేదు, కానీ మా పాస్టర్ గారు అనునిత్యం ప్రతి శుక్ర శనివారాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఈరోజు శాంతితో, మనశ్శాంతితో, హల్లెలూయా, ఒక మాట చెప్పనా, పండుకోవడం ఆలస్యం ఏమండి, అట్లా బెడ్ మీద తల వాల్చడం ఆలస్యం, వెళ్ళిపోద్ది. దేవునికి స్తోత్రం. అంటే దేవుడు ఎంత ప్రశాంతతనిచ్చాడు. హల్లెలూయా. నిజంగా అలాంటి సమస్యలు, అలాంటి ఆలోచనలు ఉంటే నిద్ర పట్టిద్దా? సమస్య ఉంటే నిద్ర పట్టిద్దా? హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి దేవులారా, దేవుడు అటువంటి సుఖవంతమైన, సౌకర్యవంతమైనటువంటి జీవితాన్ని దేవుడు దయచేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పులు లేనివాడు ఎవరు లేరు ఈ రోజుల్లో. అవునా? నాకు వద్దురా బాబు అంటే, నువ్వు తీసుకోరా నాయన, మేము ఇస్తానంటే తీసుకోవడానికి ఏమి, ఇచ్చేంత వరకు, అంటే మనం అప్పు తీసుకునేంత వరకు గోల్ చేస్తాడు. అప్పు తీసుకునేంత వరకు ఇస్తానని అంటబడతాడు. అప్పు తీసుకున్న తర్వాత తెలుస్తుంది దాన్ని కట్టేటప్పుడు ఎంత అవస్థలో పడాలో కదండి. హల్లెలూయా. అప్పు చేయడం చాలా సులువే, కానీ తిరిగి కట్టడమే చాలా కష్టం. హల్లెలూయా. దాని కొరకు ఎంతో శ్రమ పడాలా. మన స్థాయికి మించిన అప్పులు కూడా మనకి దుఃఖమే. హల్లెలూయా. మనం ఎంత సంపాదిస్తున్నామో, మన చేతికి వస్తున్నటువంటి రాబడి ఎంత, మనం ఎంత అప్పు చేస్తున్నాం, తిరిగి కట్టుబడి ఎంత, ఈ లెక్కలు లేకుండా, ఆ ఇష్ట ప్రకారంగా లెక్క పక్క లేకుండా అప్పులు చేస్తే కూర్చొని ఏడవాల్సింది ఎవరైనా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రతి క్రైస్తవునికి ఆర్థిక సంబంధమైనటువంటి ఆ లావాదేవీల గురించినటువంటి జ్ఞానం ఉండాలి. నీకు ఇవ్వబడినటువంటి దానిని, నువ్వు సమృద్ధిని కానీ, నీకు ఇవ్వబడిన దానిని ఎలా వినియోగించుకోవాలి, దానితో నువ్వు ఎలా తృప్తి చెందాలి అనేది తెలుసుకొని ఉండకపోతే నీ జీవితము చీకటిగానే ఉంటుంది. హల్లెలూయా. అందుకే దేవుడు అంటున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నేను నిన్ను నడిపించుచున్నాను. దేవునికి స్తోత్రం. 23వ అధ్యాయం 3వ వచనం చదవండి. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడ నడిపిస్తున్నాడంట? నీతి మార్గములో. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములో నన్ను నడిపించుచున్నాడు. మొదటిది ఎక్కడ నడిపిస్తున్నాడు? శాంతికరమైన జలముల యొద్ద ఆయన నడిపించువాడు. రెండవదిగా ఆయన అంటున్నాడు నీతి మార్గములలో. హల్లెలూయా. ఇక్కడికి వచ్చేసరికి మన నడక తడబడిద్ది కదా. నడక తడబడింది. నీతిగా బ్రతకమంటే ఎందుకో కొంచెం కష్టంగా ఉంటుంది, ఎందుకో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, ఎందుకో కొంచెం సమస్యగా ఉంటుంది. హల్లెలూయా. నీతిని వదిలి బ్రతకమంటే చాలా ఆనందంగా ఉంటుంది. హల్లెలూయా. ఎద్దుకి ఏముండాలా ఏమండి? కాడి. ఎద్దుకి కాడి ఉండాల. గాడిదకి ఏముండాలా? కట్టు ఉండాలా. గాడిదకి కట్టులు లేకపోతే ఏం చేసిద్ది? ఏడబడితే ఆడ తిరిగిద్ది. ఎద్దుకి కాడి లేకపోతే ఏం చేసిద్ది? పండుకుంటుంది కదా. లేదంటే అది కూడా తిరుగుతూ ఉంటుంది, నెమరు వేస్తూ ఉంటుంది. హల్లెలూయా. అట్లాగే మనిషికి కూడా ఏముండాలా? అదుపు ఉండాలా. హల్లెలూయా. ఆ అదుపు నీతిని గురించినటువంటి అదుపు ఉండాలి. దేవునికి స్తోత్రం. ఒక పని మనం చేస్తున్నామంటే ఇది మనకి మేలా కీడా అనేది ఆలోచన చేయాలి. ఈ పని మనం చేస్తున్నాము, ఒక మాట మనం మాట్లాడుతున్నామంటే అది మనకి ఎంతవరకు సహాయపడుతుందా అనేది మనము ఆలోచన చేయాలి. హల్లెలూయా. నీతి మార్గములలో ఆయన నన్ను నడిపించుచున్నాడు. యెషయా గ్రంథము 42వ అధ్యాయము. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 16వ వచనం చదువుదాం. 42:16. వారెరుగని మార్గమున
గ్రుడ్డి వారిని తీసుకొని వచ్చేదను, వారెరుగని త్రోవలో వారిని నడిపింతును. వారి ఎదుట చీకటిని వెలుగుగాను, వంకర త్రోవలను చక్కగాను చేయుదును. నేను వారిని విడువక ఈ కార్యములు చేయుదును. చప్పలు కొడదాం ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. నేను మిమ్మల్ని నడిపించువాడిని అయి ఉన్నాను. మొదటగా శాంతికరమైన జలముల యొద్ద నేను మిమ్మల్ని నడిపిస్తాను. రెండవది నీతి మార్గములనే నేను మిమ్మల్ని నడిపిస్తాను. ఇప్పుడు మూడవది అంటున్నాడు, మీరు ఎరుగని మార్గములో. హల్లెలూయా. మీరు ఎరుగని మార్గములలో నేను మిమ్మల్ని నడిపిస్తాను. హల్లెలూయా. నువ్వు అనుకుంటూ ఉంటావు, నాకు వచ్చిన ఈ సమస్యకి, నాకు వచ్చినటువంటి ఇరుకుకి, నాకు వచ్చినటువంటి ఇబ్బందికి నేను ఎలా పోవాలి, నేనేమైపోవాలి అనుకుంటుంటావు. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, వాటిలో ఎలా నడవాలో నీకు తెలియదు, కానీ నడిపించడం ఎలాగో నాకు తెలుసు. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొడదాం. నడవడం ఎలాగో మీకు తెలీదు, కానీ నడిపించడం ఎలాగో నాకు తెలుసు. దేవునికి స్తోత్రం. అందుకే ఆయన అంటున్నటువంటి మాట చూడండి, వారి ఎదుట చీకటిని వెలుగుగాను, వంకర త్రోవలను చక్కగాను చేయుదును. నేను వారిని విడువక, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, నేను విడువక వారిని నడిపించుదును అంటున్నాడు. నేను విడువక వారికి ఈ కార్యములు చేయుదును అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ నడక నీకు తెలియకపోవచ్చు, నువ్వు నడవాల్సినటువంటి త్రోవ నీకు తెలియకపోవచ్చు, కానీ నడిపించు దేవునికి సమస్తము తెలుసు. ఆయనకు సమస్తము సాధ్యమే. కాబట్టి ఆయన చీకటిలో నీకు వెలుగుగా, వంకర త్రోవలో ఆయన చక్కని ఆ త్రోవలుగా ఆయన నీకు సరిచేసి ఆయన సరైన మార్గంలో నిన్ను నడిపించువాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము చూడండి. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనం చదువుదాం. 7వ అధ్యాయం 17వ వచనం. ఏలయనగా సింహాసనము మధ్య మందుండు గొర్రె పిల్ల వారికి కాపరి అయి జీవ జలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడికి నడిపిస్తాడంటే, ఇప్పుడు ఎక్కడికి నడిపిస్తాడంట? జీవ జలముల బుగ్గ యొద్దకు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జీవజలం అంటే అది ఎన్నటికీ ఆగిపోనిది, ఎన్నటికీ ఆరిపోనిది, ఎన్నటికీ లయమైపోనిది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అటువంటి జీవ జలముల యొద్దకు ఆయన వారిని నడిపిస్తానండి. ఇంతకీ జీవజలం ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. సమరయ స్త్రీతో ఏమంటున్నాడు? నాకు దాహంగా ఉందమ్మా, నీళ్లు నాకు తాగడానికి నీళ్ళు అని అడిగాడు సమరయ స్త్రీని. సమరయ స్త్రీ ఏమంటుంది? అయ్యా, ఈ బావి చాలా లోతయింది, చేదడానికి నీళ్లు చేదడానికి నా దగ్గర చేద కూడా లేదు అని అంటున్నాడు. అప్పుడు ఆ స్త్రీతో దేవుడు ఏమంటున్నాడు? నువ్వు ఇచ్చే నీళ్లు తాగితే నేను మరలా దప్పికొంటాను, కానీ నీళ్ళు ఇచ్చే నీళ్ళు నువ్వు తాగితే ఎన్నటికీ దప్పిక కొనవు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను ఇచ్చు నీళ్లు నువ్వు తాగితే ఎన్నటికీ నువ్వు దప్పిక కొనవు. ఎందుకనంటే ఆ జీవ జలమును నేనై ఉన్నాను, నేను జీవాహారమునై ఉన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మాటకు అర్థం ఏమిటంటే, నేనే నీకు తోడుగా ఉండి నా యొద్దకు నేను మిమ్మల్ని నడిపించుకుంటాను అని అర్థం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జీవ జలముల యొద్దకు, జీవాన్ని ఇచ్చే జలముల యొద్దకు నేను నిన్ను నడిపిస్తాను అంటున్నాడు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుడు. యోహాను సువార్త 16వ అధ్యాయం 14వ వచనం చదవండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనం. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు కనుక
ఆయనను పొందనేరదు. చాలు చాలండి. 13వ వచనం చదవండి. ఎక్కడ చదువుతున్నారు? యోహాను సువార్త 16వ అధ్యాయము 16, 13 చదవండి. 16, 13. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వ సత్యములోనికి నడిపించును. ఆయన తనంతటి తానే ఏమీ బోధించగా వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియచేయును. హల్లెలూయా. ఆ ఆత్మ ఆయన అంటున్నాడు చూడు, అనగా ఆయన సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వ సత్యములోనికి నడిపించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు మనల్ని ఎక్కడికి నడిపిస్తాడంట? సర్వ సత్యములోనికి. హల్లెలూయా. సర్వ సత్యములోనికి దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు. పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు ఏది సత్యమైందో, ఏది అసత్యమైందో, ఏది మేలో, ఏది కీడో, ఏది న్యాయమో, ఏది అన్యాయమో సమస్తము మనకి నేర్పించి సర్వసత్యములోనికి దేవుడు మనల్ని నడిపించువాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుళ్ళారా, దేవుడు మనల్ని ఆ శాంతికరమైన జలముల యొద్దకు నడిపించువాడు, నీతి మార్గములలో నడిపించువాడు, ఎరుగని త్రోవలలోనికి మనల్ని నడిపించువాడు, జీవ జలముల యొద్దకు ఆయన మనలను నడిపించువాడు, సర్వసత్యములోనికి ఆయన మనలను నడిపించువాడు. హల్లెలూయా. చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం చివరిగా అపోస్తుల కార్యముల గ్రంథము 8వ అధ్యాయం 29వ వచనం. 8:29. అపోస్తుల కార్యముల గ్రంథము 8వ అధ్యాయము 29వ వచనం. అప్పుడు ఆత్మ పిలుపుతో నీవు ఆ రథము దగ్గరకు పోయి దానిని కలుసుకొనమని చెప్పాను. పిలుపు దగ్గరకు పరిగెత్తుకుని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండగా విని, నీవు చదువునది గ్రహించుచున్నావా అని అడుగగా, అతడు ఎవడైనను నాకు త్రోవ చూపకుంటే ఎలాగు గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండమని పిలుపును వేడుకొనెను. అతడు లేఖనమునందు చదువుచున్న భాగమేదనగా, ఆయన గొర్రెవలే వదకు తేబడిను, బొచ్చు కత్తిరించువాని ఎదుట గొర్రె పిల్ల ఎలాగూ మౌనముగా ఉండనో అలాగే ఆయన నోరు తెరవకుండెను. ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయిను. ఆయన సంతానమును ఎవరు వివరించరు. ఆయన జీవము భూమి మీద నుండి తీసివేయబడినది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆత్మీయ అవసరతలో, ఆత్మీయ అక్కరలో ఎవరైతే ఉంటారో వారిని దేవుడు నడిపించువాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అక్కడ ఒక నపుంసకుడు సత్యమును తెలుసుకోవాలనేటువంటి ఆశ కలిగి ఉన్నాడు. అతడు ఒక అధికారంలో ఉన్నటువంటి వ్యక్తే. అతనికి యెషయా గ్రంథంలో 53వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ మాటలు చదువుతున్నాడు. 53వ అధ్యాయంలో యేసు ప్రభు వారు పొందబోతున్నటువంటి ఆ శ్రమలను గురించి, ఆ యొక్క నిందలను గురించి, ఆ కఠినమైనటువంటి బాధలను గురించి, ఆ మరణకరమైన వేదన గురించి వ్రాయబడినటువంటి ఆ లేఖన భాగం చదువుతున్నటువంటి అతనికి ఏం చదువుతున్నాడో అర్థం కాల. ఇక్కడున్న మీకు కూడా అలానే అర్థం కావట్లా. ఎంత చక్కగా హల్లెలూయా. సౌండ్ సరిపోవట్లేదా? సౌండ్ సరిపోతుంది కదా. ఎంత గోళ్ళ కూడా నిద్ర వస్తుందంటే ఎట్టా అది సాధ్యమవుతుందా? నాకు పిచ్చి పడుతుందండి. హల్లెలూయా. ఇంత గోల చేస్తున్నాను, ఇంతగా అరుస్తున్నాను, ఒక పక్క పిల్ల గోలగోలగా ఉంది, అయినా ఎంత చక్కగా జొల్లు గారిపోయేటట్టుగా నిద్రపోతున్నారు. ఎంత చక్కగా ఉందో జొల్లు గారడం, ఈగల మొసరడం ఆ పళ్ళ మీద. ఏమండి, నోరు తెరుచుకొని హల్లెలూయా. మీకు చెప్పబడుతుంది ఏంది? నేనేమన్నా బొరకదేమని చెప్తున్నానా? కాదు కదా. మీకు అవసరమైన మాటలా, అనవసరమైన మాటలా? ఆ మాట చెప్పండి నాకు. ఇవి మీకు అవసరమా, వద్దా, కావాలా? వద్దా, కావాలా? ఏం కావాలా? ఏం కావాలా?
డబ్బులు కాదు, నేను ఇవ్వలేను. నీకు డబ్బు నేను ఇవ్వలేను. హల్లెలూయా. ఇచ్చేవాడు అక్కడ ఉన్నాడు, ఆయన్ని చూపిస్తా. అంతే కదా, నా పని అదేనా? హల్లెలూయా. నీకు ఆరోగ్యం కావాలా? నేను ఇవ్వలేను. నేను నేను అనమాత్రుడు, నా వల్ల అయ్యే పని కాదు. కానీ ఇచ్చేవాడిని మీకు పరిచయం చేస్తా. హల్లెలూయా. నువ్వు సమస్యలో ఉన్నావు, ఇరుకులో ఉన్నావు, ఇబ్బందిలో ఉన్నావు, వ్యాధిలో ఉన్నావు, బాధలో ఉన్నావు, రుగ్మతలో ఉన్నావు కదా. నువ్వు అనుకోవట్లా నా బతుకేమైపోయింది, ఇప్పుడు నేను ఏ స్థితిలో ఉన్నాను, ఎలా ఉండేదాన్ని, ఎలా ఉన్నాను, ఎలా ఉండేవాడిని, ఎలా ఉన్నాను, ఈ పరిస్థితికి కారణమేందని ఆలోచన చేస్తున్నావుగా. చేయట్లా? ఆలోచన చేస్తా కృంగిపోతున్నావుగా, ఆలోచన చేస్తా సొమ్మసిల్లిపోతున్నావుగా. మరి సమాధానం నీకు మార్గం చూపిస్తుంటే నిద్రపోతున్నావు. ట్రైన్ ఎక్కిన తర్వాత దిగాల్సిన స్టేజ్ కోసమో ఏం చేస్తావు? ఎదురు చూస్తూ ఉంటావు, అంతే కదా. అది పక్క స్టేషన్ లాగే ట్రైన్ అయితే పర్వాలేదు. కొన్ని ట్రైన్స్ ఉంటాయి సూపర్ ఫాస్ట్లు కదా, జిల్లాకు ఒకటి స్టాప్. ఏమండి, కొన్ని ట్రైన్స్ ఉన్నాయి ఏమండి, స్టేట్కి ఒకటి, జిల్లాకు కాదు స్టేట్కి. నిద్రపోయావు, స్టేషన్ దాటిపోయింది ట్రైను, నువ్వు ఎంత ప్రయత్నం చేసినా ట్రైను ఆగదుగా. నీ జీవితం కూడా అలాంటిదేగా, నీ బ్రతుకు కూడా అలాంటిదేగా. ట్రైన్ మిస్ అయ్యింది, నువ్వు మళ్ళా ట్రైన్ కోసం ఎంతసేపు వెయిట్ చేసినా పోయిన ట్రైన్ వెనక్కి రాదు. దానికి ఒక సమయం ఉంది, ఆ సమయం వరకు నువ్వు ఎదురు చూడాల్సి వస్తుంది కదా. కాబట్టి ఏం చేయాలా? మెలకువగా ఉండి టక్కున ట్రైను అందుకోవాలా, అలాగే టక్కున ట్రైను దిగిపోవాలా. హల్లెలూయా. ఏం కాదులే, ఒక కునికేద్దాం అనుకుంటే ట్రైన్ వెళ్ళిపోద్ది, అది ఆగదు. నువ్వు దిగాలనుకున్నా దిగలేవు, ఎక్కాలనుకున్నా ఎక్కలేవు. కాబట్టి ఏం చేయాలా? ఎదురు చూడాలి. ఎదురు చూస్తుంటే నిద్ర వస్తుందా? నాకు రాలా చాలా కాలం, అదే ఇందాక దాకా మొత్తుకున్నాను. హల్లెలూయా. నువ్వు సమస్యలో ఉండుకొని నిద్రపోతున్నావు అంటే మంచిదే. దేనికి? ఆ సమస్యతో కాపురం చేయడము అలవాటు చేసేసుకున్నాం. ఉంటే వందలే ఈ సమస్య, ఉంటే వందలే ఈ రోగం, ఉంటే వందలే ఈ బాధ అని దాంతో కలిసిపోయి కదా. హల్లెలూయా. అందుకే నీకు దిగులు లేదు, విచారం లేదు, చింత లేదు. మంచిది, అట్లనే ఉండు. ఉందామా చెప్పండి. హల్లెలూయా. ఆయన నిన్ను ఎక్కడికి నడిపిస్తాడంట? నీ ఆత్మీయ అవసరతలు తీర్చువాని యొద్దకు నిన్ను నడిపిస్తాడు. ఈ నపుంసకుని దగ్గరికి ఎవరిని పంపించాడు? ఫిలిప్పు అనబడుతున్నటువంటి ఒక శిష్యుడిని పంపించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ఫిలిప్పు వచ్చి అతని అవసరత ఎలా తీరుతుందో, అతని సమస్య ఎలా తీరుతుందో, అతనుకున్న అనుభవం, అతనుకున్నటువంటి ఆ ఆలోచన ఎలా పరిష్కరింపబడుతుందో ఆ ఫిలిప్పు ఆ నపుంసకునికి తెలియజేసినప్పుడు, ఆ నపుంసకుడు సత్యాన్ని తెలుసుకొని ఏమంటున్నాడు? అయ్యా, ఇప్పుడు నాకు బాప్తిస్మం ఇవ్వడానికి నీకేంటి ఆటంకం అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ వ్యక్తి రక్షింపబడడానికి ఈ ఫిలిప్పు కారకుడయ్యాడు. వాడు నపుంసకుడు, అతని దగ్గర నేనేది పోయేది, అతను చదువుకున్నాడులే, అతని బాధలు అతను పడ్డాడులే అనుకుంటే ఆ నపుంసకుడు రక్షింపబడేవాడా? హల్లెలూయా. అలాగే సమస్య వచ్చినప్పుడు దాన్ని పరిష్కరించుకునే మార్గాలు మనకు దొరుకుతున్నప్పుడు దాన్ని పట్టుకోవాలి, సూత్రాలు పట్టుకున్నప్పుడు మనకి మేలు దొరుకుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది, తలలో వంచండి. ఈ చిన్న మాటలు, ఈ కొద్ది మాటలు దేవుడు మనకి వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. మనల్ని దేవుడు నడిపించువాడై ఉన్నాడు. సరైన త్రోవలో ఆయన సన్నిధిని తోడుగా ఉంచి త్రోవ చూపి మెల్లగా సురక్షితముగా ఆయన ఆలోచన ప్రకారముగా నడిపించువాడు. శాంతికరమైన జలముల యొద్దకు, నీతి మార్గములలో, ఎరుగని మార్గములలో, ఎరుగని త్రోవలలో, జలముల యొద్దకు, జీవ జలముల యొద్దకు, సర్వసత్యములోనికి
ఆత్మీయ అవసరతలు తీర్చగల వారి యొద్దకు ఆయన నిన్ను నడిపించువాడై ఉన్నాడు. నడవడానికి ఆయన చేయి పట్టుకుంటావా? నడవడానికి ఆయన చేయి పట్టుకుంటావా? నువ్వు పోయి నీ వెనక నేను వస్తాను, నువ్వు వెళ్ళయ్యా నాకు తీరినప్పుడు వస్తాను, నువ్వు వెళ్ళయ్యా నాకు కుదిరినప్పుడు తీరిక ఉన్నప్పుడు నేను వస్తాను అని అంటే ఆయన వెళ్ళిపోతాడు. మరలా బహుశా నువ్వు ఆయనను అందుకోలేకపోవచ్చేమో, బహుశా ఆయన నువ్వు కలుసుకోలేకపోవచ్చేమో, బహుశా ఆయన నీకు అందకపోవచ్చేమో. సమయం ఉండగానే, అవకాశం ఉండగానే సద్వినియోగం చేసుకో. ప్రభువా, నీ చెయ్యి పట్టుకునే జ్ఞానాన్ని, నీ చెయ్యి పట్టుకునే ఆ యొక్క సహాయాన్ని నువ్వు నాకు ఇవ్వు ప్రభువా. నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థించగలిగితే దేవుడు గొప్ప మేలులతో నిన్ను తృప్తిపరచగలడు. ఇంతవరకు నువ్వు విన్నటువంటి వాక్యము ద్వారా శాంతికరమైన జలముల యొద్దకు, నీతి మార్గములలో, ఎరుగని త్రోవలలో, జీవజలముల యొద్దకు, సర్వ సత్యములోనికి, ఆత్మీయ అవసరతలు తీర్చువారి యొద్దకు దేవుడు నిన్ను నడిపించువాడై ఉన్నాడు. ప్రార్థన చేసి